హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడికాయలు. ఆ మామిడికాయలతో నేను ఈరోజు చాలా సింపుల్ గా మామిడికాయ పులిహోర చేయబోతున్నాను. లంచ్ బాక్స్ లోకి ఎప్పుడైనా ఈవినింగ్ సరదాగా తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం మామిడికాయలని తురుముకోవాలి. దానికోసం నేను చిన్న మామిడికాయలని, చిన్నవంటే చిన్నవి కాదు, మీడియం సైజ్ మామిడికాయలు 2 తీసుకున్నాను. బాగా పుల్లటివి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రుచి చూసి దాన్ని బట్టి మళ్ళీ మీరు మామిడికాయలు కావాలంటే వేసుకోవచ్చు గుజ్జు మీరు. ఇప్పుడు ఈ మామిడికాయలు తురుముకునే లోపు మనం స్టవ్ మీద రైస్ పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఒక సాలిడ్ బియ్యం తీసుకున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది. ఈ సాల్ అందరి దగ్గర ఉండదు కాబట్టి ఇలా రైస్ కుక్కర్ కప్స్ ఉంటాయి కదా, దీంతో 1.5 కప్ అనమాట. లేదా గ్లాస్ కొలత అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మీకు ఏ కొలత అయితే ఆ కొలతను బట్టి తీసుకోండి. ఈ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికేలోపు మనం మామిడికాయలని తురిమేసుకుందాం. మామిడికాయలకి పైన తొక్క తీసేసి తురిమేసుకోవాలి. తురుముకునేది మీ దగ్గర లేకపోతే కనుక పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసి ఒకసారి తిప్పుకోండి. తిప్పమన్నాను కదా అని చెప్పి మరీ గుజ్జులా అయిపోయేలాగా చేసుకోవద్దు. ఇలాంటిది లేనప్పుడే మిక్సీలో వేసుకోండి. ఉంటే కనుక ఇలాగే తురుముకోండి, బాగుంటుంది. మామిడికాయలు తురిమేసాను. ఇంకా అన్నం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు పోపు వేయించేసుకుందాం. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసి కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారాక దీంట్లోనే ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే నేను పసుపు కూడా వేసేసుకుంటాను. కొంతమంది రైస్లో వేస్తారు, నేను పోపులో వేసుకుంటాను అనమాట, పచ్చివాసన లేకుండా ఉండడం కోసం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి బేసిన్ తీసుకోండి, లేదా పళ్ళెమైనా సరే. దాంట్లో అయితేనే పులిహోర మనకి బాగా కలపడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ బేసిన్ లో నేను పచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఇలా పచ్చి కరివేపాకు వేసుకుని దానిపైన అన్నం వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్. మా నాన్నగారు చేస్తారు ఇలాగా, అందుకని నాకు అలవాటైంది. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేస్తారనమాట. పచ్చిమిర్చి కూడా వేసేసి ఆ వేడికి మగ్గనిస్తారు. అంటే పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని మిరపకాయ బలంగా వేసేసి మగ్గనిస్తారు. మనం అంత పచ్చిమిరపకాయలు ఏం తినం కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు అన్నం కూడా వేసేసుకుందాం దాని మీద. ఇప్పుడు దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న పోపు వేసేసుకుందాం. ఇప్పుడే నేను ఈ వేడి వేడి అన్నం మీద ఈ పచ్చి మామిడికాయ తురుము వేసేస్తున్నాను. కొంతమంది వేయిస్తారు, అలా వేయించిన అవసరం లేదండి. ఈ వేడికే ఆ మామిడికాయ అనేది మగ్గిపోయి పులుపు అనేది పట్టేస్తుంది. మీకు చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, మామిడికాయ వేయించట్లేదు కదక్క నిలవ ఉండదేమో అని అనుకుంటారు. లేదండి, నిలవ ఉంటుంది. అంటే వేడి మీద మనం మూత పెట్టి స్టోర్ చేసుకోకూడదు. వేడి మీద మూత పెట్టి స్టోర్ చేస్తే ఏది నిలవ ఉండదు. ఇప్పుడు ఈ మామిడి తురుము వేసేద్దాం. అలాగే దీంతో రుచికి సరిపోయేంత ఉప్పు అన్ని వేసేసాం కదా, దీన్ని ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలుపుకుందాం. పెద్ద మామిడికాయలతోటే కాదండి, మామిడి పిందెలతో కూడా మనం మామిడికాయ బద్దలు వేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నేను మామిడి బద్దలు ఎలా వేయాలో మామిడి పిందెలతో వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. మెంతి బద్దలు, ఆవు బద్దలు పెట్టాను అనమాట. చిన్న చిన్న పిందెలు రాలి పడిపోతూ ఉంటాయి కదా, ఆ పిందెలతో పెట్టాను అనమాట. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి.
అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. చాలా చాలా బాగుంది. మేము పులుపు తక్కువ అయితే తినం, కొంచెం తింటాము. అందుకనే నేను 2 మామిడికాయలు వేసేసాను మీడియం సైజ్వి. మీకు ఒకవేళ తక్కువ తింటాము అనుకుంటే కనుక తగ్గించి వేసుకోండి. సమ్మర్ కదా, మామిడికాయల సీజన్ ఇప్పుడే ఉంటుంది. మామిడికాయల సీజన్ ఉన్నప్పుడే మంచి మంచి రెసిపీస్ చేసేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.